అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ శేఖర్ గోళ్ళ. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడడానికి మీ అందరి ముందుకు రావడం జరిగింది. ఈరోజు కొన్ని మీడియా ఛానల్స్లో మరి వస్తున్నటువంటి వార్త ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి అయినటువంటి రఘురామకృష్ణరాజు గారి మీద మరి కొంతమంది మీద దళితులు ముసుగులో ఉన్నటువంటి క్రైస్తవులు, అది నేనన్నమాట కాదు, మీడియా ఛానల్స్లో అన్నమాట. అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారు స్వయంగా ఆయన కూడా మాట్లాడినటువంటి మాట. వారు రాళ్లతోటి, మేకులతోటి, వివిధ రకాల మారణాయుధాలతో మరి ఆయనపై పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో దాడి చేశారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనిలో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి, వాళ్ళు ఎవరు, దాడి చేసిన వారు ఎవరన్నది పూర్తిగా మనకు విషయాలు తెలియాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఆ విషయాన్ని ఎలా ఉంచితే దీనికి సంబంధించి ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను. ఈ నెల 24వ తారీఖున, అంటే మార్చి 24, 2026 తారీఖున మన భారతదేశపు అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ప్రముఖమైనటువంటి కేసులో ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పుని వెలువరించడం జరిగింది. అదేమిటయ్యా అంటే, షెడ్యూల్ కులానికి చెంది క్రైస్తవులుగా మారినటువంటి వారికి షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి ఏ రకమైన సదుపాయాలు మేము కల్పించలేము. అదేవిధంగా మీరు క్రైస్తవులుగా ఉండి షెడ్యూల్ కులానికి సంబంధించినటువంటి కుల ధృవీకరణ పత్రం పొంది ఉన్నా మేము రక్షణ కల్పించలేమని చెప్పి ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు చెప్పడం జరిగింది. ఆ తీర్పు వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఒక గందరగోళానికి, ఒక అభద్రతా భావానికి గురవుతూ ఉన్నారు. ఎందుకంటే నిన్న మొన్న కూడా అప్పటి నుంచి కూడా ప్రతిరోజు మీడియా ఛానల్స్లో చూస్తాం, చాలామంది దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు కావచ్చు, వక్తలు కావచ్చు, ఈ తీర్పుపై రకరకాలైనటువంటి తమ వ్యాఖ్యానాలు వినిపిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఒక ఉదాహరణకి ఒక విధంగా చూస్తే తీర్పు మాట ఎలా ఉన్నా, ఉదాహరణకి చూస్తే ఒక ఊర్లో ఒక వీరబాబానో, సూరిబాబానో, లేకపోతే రాములని ఏదో పేరు కలిగినటువంటి ఒక నిమ్మ జాతికి చెందినటువంటి దళితుడిగా ఉంటూ అంటరానివాడిగా గుర్తింపబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. ఉన్నారు. ఈ అంటరాని వారిగా గుర్తింపబడినటువంటి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరూ మాలవచ్చు, మాది కావచ్చు, వాళ్ళు ఎవరైనా సరే ఊరి చివర పాకలు వేసుకుని బ్రతికేవారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దయ వల్ల ఈ రాజ్యాంగ రచన కల్పన ఆయన చేతుల మీదుగా జరగటం వల్ల అందరికీ సమానత్వం అనే హక్కు కల్పించాలని ఆయన ఆలోచన ధోరణిలో ఈ భారత రాజ్యాంగ సంవిధానం ప్రకారం దళితులకు, షెడ్యూల్ కులానికి చెందినటువంటి కొంతమందికి కాదు, అందరికీ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు, వసతులు కల్పించడం జరిగింది. ఆ విధంగా చట్టాలు చేయటం జరిగింది. ఆ రకంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వసతుల వల్ల, చట్టాల వల్ల ఆ వ్యక్తి, ఆ సూరిబాబు అనే వ్యక్తి, వీరబాబు అనే వ్యక్తి, ఎవరో ఒకరు సమ్ ఎక్స్, ఆ వ్యక్తి నాకు ప్రభుత్వం ఈరోజు కొన్ని వెసులుబాట్లు కల్పించి, వసతులు కల్పించి కాబట్టి నా జీవన విధానాన్ని నేను మార్చుకోవచ్చు, చక్కగా చదువుకోవచ్చు, ఈ సమాజంలో గుర్తింపు పొందొచ్చు, అభివృద్ధి చెందొచ్చు అని చెప్పి పాఠశాలకు వెళ్ళాడు. అక్కడ కూడా కులం పేరుతో దూషించబడి వివక్షకు గురయ్యాడు. సమాజంలో కొన్ని సాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి వెళితే అక్కడ కూడా వివక్షకు గురయ్యాడు. ఇలా కాదు, ఈ విషయాన్నంతా కూడా మనం వేరే మతంలోకి మారితే ఏమన్నా మనం గుర్తింపు మార్చుకోగలమా? ఎందుకంటే గుడికి వెళితే అంటరానివాడు గుడికి రావడం అని చెప్పి అతనికి దైవ దర్శనం దొరకకుండా అతను బయటికి గెంటి వేశారు. అతను ఆ గుడిలో ప్రవేశించినందుకు ఆ గుడిని శుభ్రపరిచాడు. మైలు పడిందన్న, దేవుడు మైలు పడ్డాడన్న నెపంతో, అన్న విషయంతో వాళ్ళు గుడిని శుభ్రపరచడం, ఇటువంటి ఎన్నో జరిగాయి సమాజంలో. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు, ఏ దేవుడు ఆదరించిన సమయంలో తనకంటూ ఏదో ఒక దేవుడు ఆదరిస్తాడన్న ఒక నమ్మకంతో అతనికి నచ్చిన విధంగా క్రైస్తవ మతంలోకి మారడం జరిగింది. దీనికంటే ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేను హిందువుగా పుట్టినా హిందువుగా చావను అని చెప్పి ఆయన కూడా నినదించి మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టి కొన్ని లక్షల మందితో బౌద్ధ మతం తీసుకోవడం జరిగింది. ఆ విధంగా నా సమయంలో నేను బౌద్ధ మతం తీసుకున్నానని చెప్పి మీరు అందరూ బౌద్ధ మతం తీసుకోకలేదు, మీకు నచ్చిన మతంలోకి మీరు వెళ్ళొచ్చు అని చెప్పి ఆయన ఇచ్చిన పిలుపుని అందుకుని కొంతమంది క్రైస్తవులుగా మారారు, కొంతమంది ముస్లింలుగా మారారు, కొంతమంది సిక్కులుగా మారారు, కొంతమంది బౌద్ధులుగా మారారు. అయితే మిగిలిన వారు కూడా ఎలాగొన్నా ఎవరైతే క్రైస్తవులుగా మారారో, దళిత సామాజిక వర్గం నుంచి ఎవరైతే క్రైస్తవులుగా మారిన తర్వాత, ముస్లింలుగా మారిన తర్వాత వాళ్ళు ప్రభుత్వం కల్పించినటువంటి
చట్టాలకు అనుగురించి వారికి ఉన్న వసతుల ప్రకారం చదువుకుని అభివృద్ధి చెంది వేరే మతంలోకి వెళ్ళినా సరే వాడి పూర్వస్థితిని మాత్రం మర్చిపోకుండా ఈ సమాజం ఏం చేస్తుందంటే, అరే నువ్వు మాలవాడివి, అరే నువ్వు మాదిగవాడివి, నువ్వు అంటరాని వాడివి అని చెప్పి వివక్ష గురి చేస్తూ కులం పేరుతో దూషిస్తుంటే ఆ వ్యక్తి ఏం చేశాడంటే, నన్ను ఇంత మారినా సరే పోనీ గుళ్ళోకి రావద్దు అన్నారు, గుళ్ళోకి వెళ్ళలేదు, నా దైవాన్ని ఏదో నేను నమ్ముకుంటున్నాను, దూరంగా వచ్చి బ్రతుకుతున్నాను, అయినా సరే నన్ను ఇంకా అంటరాని వాడిగానే చూస్తున్నారే, ఈ సమాజంలో నాకు న్యాయం దొరకదా, రక్షణ దొరకదా అని చెప్పి ఆ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. కేసు విచారించినటువంటి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఆ వ్యక్తి యొక్క వాదనని విన్నా వారేం చేశారంటే, నువ్వు క్రైస్తవుడిగా మారావు కాబట్టి నీకు ఏ రాయితీలు వర్తించబడవని చెప్పి ఒక తీర్పు వెలువరించడం జరిగింది. అరేరే నాకు జరిగిన అన్యాయానికి ఇక్కడ అన్యాయం జరిగింది కాబట్టి నాకు ఇంకా ఉన్నత న్యాయస్థానం ఉంది, నాకు అక్కడ న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆలోచించి ఆ వ్యక్తి తనకున్న సమస్యను సుప్రీంకోర్టులో నివేదించడం జరిగింది. కాలం గడిచిన తర్వాత ఒక రోజున సుప్రీంకోర్టు, అరే నువ్వు క్రైస్తవుడిగా మారావు, నువ్వు క్రైస్తవుడిగా మారినటువంటికి నువ్వు షెడ్యూల్ కులాన్ని వాడికి చెందినవాడు అయినా సరే, నిన్ను కులం పేరుతో తిట్టినా సరే, నీపై దాడి చేసినా సరే మేము రక్షణ కల్పించలేము అని చెప్పి ఏ న్యాయాన్ని అయితే ఆశ్రయించి తన న్యాయం పొందాలనుకున్నాడో ఆ న్యాయస్థానం అటువంటి తీర్పిస్తే అతని వల్ల అతను అక్కడే కాదు, యావత్ దళిత క్రైస్తవులుగా ఈ దేశంలో పరిగణించబడుతున్న వారు, దళితులుగా ఉంటూ క్రైస్తవ మతంలో ప్రవేశించిన వారందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి అభద్రతా భావంలోకి వెళ్ళిపోయారు. ఈ తీర్పు వచ్చిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ సమాజంలో మన పట్ల మళ్ళీ వివక్షేమన రాజ్యం వెళ్తుందా, మనం గుర్తిస్తారా, మనం ఎంతగా అభివృద్ధి చెందినా చదువుకున్నా సరే ఈ సమాజంలో ఆ కులం అనే మహమ్మారి ఉన్నంతకాలం మన మనుగడ సాధ్యమవుతుందని చెప్పి ఒక రకమైనటువంటి ఆలోచనలో పడిపోయారండి. అదే సమయంలో మొన్న ఇటీవల చూసినట్లయితే గన్నవరం నియోజకవర్గం, అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం నియోజకవర్గం కందాలపల్లి సంథింగ్ ఏదో విలేజ్, ఆ విలేజ్లో చనిపోయినటువంటి వ్యక్తిని, దళిత సామాజిక వర్గానికి చెంది క్రైస్తవులుగా ఉన్నటువంటి చనిపోయినటువంటి వ్యక్తిని తన శవపేటికను శ్మశానానికి తీసుకువెళ్తూ ఉంటే ఈ రోడ్లో వెళ్ళడానికి వీల్లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి కొంతమంది అగ్రవర్ణానికి చెందినటువంటి వ్యక్తులు ఆ శ్మశానానికి వెళ్ళే కార్యక్రమాన్ని అడ్డుకుని శవయాత్ర జరగకుండా చేశారని చెప్పి కొన్ని మీడియాలోని సోషల్ మీడియాలోని కథనాలు వచ్చాయి. అంటే వాడి దళితుడై ఉండి క్రైస్తవుడిగా మారినా సరే వాడి కులం యొక్క మూలం ఎవరు మర్చిపోలేదు. ఏమైంది, వాడు ఏ మతంలోకి మార్చొచ్చు, వారు ఎక్కడికి వెళ్ళినా సరే, ఎందుకంటే భారతదేశ సాంప్రదాయాల్లో ఒక గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నీ కులగోత్రాలు ఏంటని చెప్పి అడిగే ఒక సంప్రదాయం ఉంది. ఇప్పుడు మీరు ఉదాహరణకి క్రైస్తవులుగా మారినటువంటి దళితులు ఒక సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రం కోసం వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసులో దరఖాస్తు చేసుకుంటే అక్కడ కులము అన్న చోట ఏం రాస్తారంటే ఆది ఆంధ్ర క్రిస్టియన్ అని చెప్పి రాస్తారు. ఆది ఆంధ్ర క్రిస్టియన్ అనగానే అది బీసీసీకి చెందింది, కానీ అక్కడ సబ్ కాస్ట్ అని చెప్పేసి ఒక కాలం ఉంటుంది. ఆ సబ్ కాస్ట్లో వాడు మాల అయితే మాల, మాదిగ అయితే మాదిగ అయితే మాదిగ, ఏదో ఒకటి ఫిల్ చేయాల్సి ఉంటుంది. క్రిస్టియన్గా మారుతున్నా సరే వాడి ఉప కులాన్ని అక్కడ ప్రస్తావించి చూపిస్తున్నారంటే వాడు పూర్వ కులాన్ని ఇంకా జ్ఞాపకం చేస్తూనే ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మీరు దళితులైనటువంటి వారు క్రైస్తవులుగా మారితే మేము రక్షణ కల్పించలేమని చెప్పి ఈరోజు తీర్పులు ఇస్తే సమాజంలో ఉన్నటువంటి దళితులుగా ఉండి క్రైస్తవులుగా ఉండి ఇంకా వివక్షకు గురవుతున్నటువంటి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఈరోజు అటువంటి అభద్రతాభావంలోకి లోనేటువంటి వారికి రక్షణ ఏ రకంగా ఈ ప్రభుత్వాలు కల్పిస్తాయన్నది వేచి చూడాల్సింది. ఒకసారి ఆలోచిద్దాం. సమాజంలో ఇటువంటి వివక్షలు ఇంకా కొనసాగుతున్నంటే ఆర్థికంగా ఉన్నతంగా చదువుకుని అభివృద్ధి చెందినటువంటి దళితుల్లో ఎంతోమంది మేధావులు ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకుని ఉన్నతమైన స్థానాల్లో ఉన్నటువంటి మేధావులు వారందరూ కూడా ఈ తీర్పు పట్ల వారి యొక్క వైఖరి ఏ విధంగా ఉంటుందో, ప్రజల యొక్క స్పందన ఏ విధంగా ఉంటుందో కూడా వేచి చూడాల్సి ఉంది. అయితే రఘురామకృష్ణరాజు గారి కేసు వరకు వస్తే మరి ఆ కేసు విషయంలో ఆయన ఈ రాష్ట్రానికి శాసనసభ ఉపసభాపతి, అంటే హై ప్రొటెక్షన్, ఒక ప్రత్యేకమైనటువంటి రక్షణ వలయంలోనే ప్రయాణం చేస్తారు. ఆయన సామాన్యంగా ఆయన మీద దాడి జరగటం అన్నది అసంభవం, ఎందుకంటే సెక్యూరిటీని దాటుకుని వెళ్ళి దాడి చేసేంత పరిస్థితులు ఉండకపోవచ్చు. కానీ ఈరోజు అటువంటి దాడి చేశారు కొంతమంది దళితుల ముసుగులో ఉన్నటువంటి క్రైస్తవులు అని చెప్పేసి వాదనలు వినిపించడం జరుగుతుంది. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆ పూర్తి వివరాలు తెలిసిన తర్వాత ఈ విషయంపై పూర్తిగా చర్చిద్దాం. కాకపోతే ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, గన్నవరం నియోజకవర్గంలో కొందారపల్లిలో జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి సుప్రీంకోర్టు యొక్క తీర్పుకి ఏ రకమైనటువంటి ప్రతిస్పందన వస్తుంది, ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా స్పందిస్తారన్నది మనం ఇంకా కాలంలో ఈ టైం ఇంకా ఉంది కాబట్టి ముందు కాలంలో ఏం జరుగుతుంది అన్నది వేచి చూడాల్సిన అవసరం ఉంది. కాకపోతే ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో దళిత సామాజిక వర్గానికి చెంది క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఈ విషయంలో వాళ్ళు ఏ రకమైనటువంటి అంటే మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా, లేకపోతే వాళ్ళు ఏమన్నా దీనిపై పోరాటం చేస్తారా లేదన్నది ముందు తెలియాల్సి ఉంది. అయితే ఈ తీర్పు ప్రభావం ఎంతవరకు దేశం మొత్తం మీద ఏ రకంగా ఉంటుందన్నది వేచి చూద్దాం. రేపు రఘురామకృష్ణరాజు గారి కేసులో పూర్తి వివరాలు తెలిసిన తర్వాత ఆ విషయం మీద మళ్ళీ మీ ముందుకు వచ్చి దాని మీద చర్చించడం జరుగుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం.